కస్టమర్స్‌కు ఏమైందంటే లేక్ సిటీ ప్రాజెక్ట్‌లో గానివ్వండి, అర్బన్ ప్రాజెక్ట్‌లో గానివ్వండి, మనం ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు అర్బన్ ప్రాజెక్ట్‌కు ఉదాహరణకు ఆగస్టు 2025కి ఇనీషియల్‌గా తీసుకున్న రేరా కంప్లీట్ అయిపోయింది మాది. ఎక్స్‌పైర్ అయిపోయింది. అంటే మేము బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు రేరా టైమ్ లైన్ ఆగస్టు 2025. కాకపోతే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మనకు ప్రాజెక్ట్ అనేది ఆ కోవిడ్ టైమ్ లైన్‌లో స్టార్ట్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్‌కు 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ రేరా రూల్ ఫ్రేమ్‌లో ఆల్రెడీ ఉంది. సో, రేరా రూల్ ఫ్రేమ్‌లో మేము కూడా కొద్దిగా ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ డిలే అయ్యాము. ఆ విషయము అందరు కస్టమర్స్ కూడా మీటింగ్ పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేశాము. వితిన్ ద రూల్ ఫ్రేము 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ అఫీషియల్‌గా తెచ్చుకున్నాము. ఇప్పుడు వ్యాలిడిటీ ప్రకారంగా పనులు వేగవంతం చేసి అందివ్వాలని అనుకుంటున్నాము. సో, ఇదే విధంగా కస్టమర్స్ యొక్క ఎందుకు నిరసన చేస్తున్నారు రేరా వ్యాలిడిటీ ఉన్నా అన్న కూడా మీ క్వశ్చన్‌కి ఆన్సర్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఫ్లాట్ పర్చేజ్ చేశారనుకోండి, వాళ్ళు ఇనీషియల్‌గా 2021లో మీరు బుకింగ్ చేశారు ఫ్లాట్. మీకు అప్పుడు ఆ రోజు చూసుకుంటే కనుక ఎప్పుడు అందిస్తుంది ఈ నిర్మాణ సంస్థ అంటే 2025 ఆగస్ట్ అని ఉంది. అది వాస్తవమే. 2025లోనే మేము అందివ్వాలి ఆ ఫ్లాట్. కాకపోతే అనూహ్య పరిస్థితుల వల్ల కొన్ని డిలేస్ వల్ల మేము కొద్దిగా డిలే అయ్యాము. ఒక 1 ఇయర్ డిలే అయింది. ఆ 1 ఇయర్ డిలే అనేది వితిన్ ద రూల్ ఫ్రేమే. కస్టమర్స్ అందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని మేము కూడా ట్రై చేస్తున్నాం. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్ మోడరేట్‌గా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సీజనల్ ఎఫెక్ట్స్ కంప్లీట్‌గా ఈ రెయిన్ ఫాల్స్ వర్క్ హ్యాంపరింగ్ అయిన విషయం తెలిసిందే. ఇవన్నీ వేరే వేరే కారణాల వల్ల మనకు డిలే అయిన మాట వాస్తవం కాబట్టి వాళ్ళ కస్టమర్ పాయింట్ ఏంటంటే మాకు 2025 చెప్పారు కదండి, మేము పర్చేజ్ చేసేటప్పుడు మాకు అదే టైం లైన్కి అందివ్వాలి అని వాళ్ళ డిమాండ్. కాకపోతే అందరు కస్టమర్స్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అనేటివి 6 మంత్స్ టు 9 మంత్స్ డిలే అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ టైం అంటే ఈ టైం కావాలన్నట్టు అట్లా పరిస్థితి మనం చెప్పడానికి లేదు ఈరోజు ఉన్న టైంలో కస్టమర్లు మాకు సహాయపడాలి. మేము అదేవిధంగా కస్టమర్ల ప్రాబ్లమ్స్ కూడా అండర్స్టాండ్ చేసుకొని ముందుకు పోయి ఏ విధంగా సొల్యూషన్ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేయాలన్న ప్రాసెస్లో మేము ఉన్నాం. ఆ ఒక్క రీజన్కే కస్టమర్స్ కొద్ది డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నారు. దానికోసం కూడా మేము అడ్రస్ చేశాము ఆ విషయాన్ని. అది వితిన్ ద రూల్ బౌండ్ వీఆర్ 100% ఎలిజిబుల్. వాళ్ళందరూ కస్టమర్స్ అర్థం చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, అది తప్పకుండా అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఆందోళన అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాజ్ అ బిల్డర్గా నేను ఏముంది ఇంకో 1 ఇయర్ కంప్లీట్ అయిపోతే ప్రాజెక్ట్ అప్పచెప్పి కస్టమర్స్కు నేను వెళ్ళిపోతాను అక్కడ నుంచి. యాజ్ అ బిల్డర్ నాకు పని ఏముంటుంది అక్కడ, నాకేముండదు. ఆఫ్టర్ హ్యాండ్ ఓవర్ అసోసియేషన్ అనేది ఫామ్ అయ్యి వాళ్ళ ఆస్తి అక్కడ కొనుక్కున్న వాళ్ళ సొంతిల్లు వాళ్ళు భద్రంగా జాగ్రత్తగా ప్రాజెక్ట్ ఇమేజ్ను కాపాడుకునేవలసిన బాధ్యత వాళ్ళదే. అటువంటిది విస్మరించి ప్రాజెక్టు ఏదైతే మేము చేస్తున్నామో మా ఎఫర్ట్స్ అన్నిటిని కూడా విస్మరించి 90% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ను తీసుకొచ్చి ఏదో 6 మంత్స్ డిలే అయిన కారణంతో ఇదేదో ఇల్లీగల్ అని, ఇదేదో ఫ్రాడ్ అని అటువంటి చేయడం అనేది అది కూడా అందరు కాదండి. అందరు కస్టమర్స్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ వాల్యుబుల్ కస్టమర్స్ ఫర్ అస్. కాకపోతే కేవలం కొంతమంది చేసిన విషయమే ఇది. అందుకనే దాన్ని దుర్ఘటన కింద నేను చెప్పడం జరిగింది. ఎవ్వరు చేయలేదండి ఫుల్ పేమెంట్ అనేది. యాజ్ పర్ కన్స్ట్రక్షన్ వర్కే మేము డిమాండ్స్ రేజ్ చేశాము. యాజ్ పర్ కన్స్ట్రక్షన్ వర్కే డబ్బు తీసుకున్నాం. ఫుల్ పేమెంట్ అనేది ఎవరు చేయలేదు. ఈరోజు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ 90% ఉంటే మీరు 90% డబ్బు కట్టవలసిందే, కట్టారు. 100% రాంగ్ అండి. మీకు అన్ని విజువల్ చూపించాము, అందరికి మీటింగ్ పెట్టాము. 7,000 కాంపెన్సేషన్ క్వార్టర్లీ బేసిస్లో ఇస్తామని చెప్పాము, మంత్లీ బేసిస్లో ఇవ్వలేము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో వస్తుంది. డిసెంబర్ ఇంకా కాలేదు కదా. కస్టమర్స్ 25,000 అడుగుతారు, 40,000 అడుగుతారు, 1 lakh కూడా అడుగుతారు. 7,000 నేను ఫిక్స్ చేయడం కాదండి. నాకు ఎటువంటి కాంట్రాక్చువల్ అప్లికేషన్స్ ఏం లేవు, నాకు ఎటువంటి మ్యాండేట్ కూడా ఏం లేదు, రూల్ పొజిషన్ కూడా లేదు. ఐఎమ్ నాట్ అప్లికేటెడ్ ఆర్ ఐఎమ్ నాట్ డైరెక్టెడ్ బై ఎనీబడి. ఈజ్ అవుట్ ఆఫ్ గుడ్ విల్ గెస్చర్ వీఆర్ ఎక్స్టెండింగ్ దిస్. ఇదేదో కాంపెన్సేషన్ అనుకోవట్లేదు నేను. కస్టమరు ఎందుకంటే సామాన్య కస్టమర్స్ అందరు 2 bedroom కొనుక్కున్నారు కాబట్టి ఇటువంటి ఎవరు ఇబ్బంది పడవద్దని ఒక గుడ్ విల్ గెస్చర్తో మేము ఎక్స్టెండ్ చేసిన 7,000 రూపీస్. ఇప్పుడు మీకు చూపించిన విధంగా వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ స్టార్ట్ చేశాము. 4 blocks ఆల్రెడీ ఓసీ వచ్చింది. వాసవి నందనమన్ సుచిత్ర సర్కిల్లో ప్రాజెక్టు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ స్టార్ట్ చేశాము. దాన్ని కూడా 2 years బిఫోర్ అయింది. మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ ఉప్పల్లో మా ప్రాజెక్ట్ ఉన్నది. హ్యాండ్ ఓవర్ చేసి కూడా 6 months to 9 months అవుతుంది. 200 families ఆర్ లివింగ్ దేర్. ఈ ఇంటర్నల్గా ఏమన్నా వివాదాల కంటే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తుండే నేను. ఒక ఇట్లా ఇందది ఫేస్బుక్ ఛానల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెడుతున్నాడు రీల్స్ అన్నీ. అతని రీల్స్ చూస్తే కనుక అన్ని రీల్స్ ఓన్లీ 10 views, 50 views, 100 views ఉన్నాయి. మా వాసవి గురించి పెట్టంగానే 500,000 views ఉన్నాయి, అంటే 5 lakh views ఉన్నాయి. అంటే ఏదో ఒక వివాదాన్ని తీసుకొస్తే పబ్లిక్లో సెన్సేషన్ అన్నెసెసరీ ప్యానిక్ క్రియేట్ చేసి వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి దీన్ని ఉపయోగించుకోకండి దయచేసి.
అయితే ఇది మా వాసవి ఫ్రాడ్, వాసవి ఇల్లీగల్ అని పెట్టంగానే కస్టమర్స్కి ఒక ఎక్సైట్మెంట్ వచ్చి కన్జ్యూమర్స్ అందరికి అటువంటివి చూస్తున్నారు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకొని చూసుకోండి, ఏ ఫేస్బుక్ ఛానల్ తీసుకోండి, ఎవరు పెట్టినా కూడా ఈ నెగిటివ్ న్యూస్ అనేది మీకు కూడా అందరికి తెలిసిన విషయమే. ఫాస్ట్గా పబ్లిసిటీ అవుతుంది, ఫాస్ట్గా వ్యాపిస్తుంది. ఈ కంటిన్యూస్గా ఇటువంటి అన్ని సబ్జెక్ట్స్ అనేటివి అడ్రస్ చేయాలనే ఈరోజు ప్రత్యేకంగా దీన్ని నిలువరించాలని, దీని యొక్క అడ్డుకట్ట వేయాలని, దీని యొక్క ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలని నేను మీ ద్వారా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఐటీ రైడ్లు అనేవి ఏ కంపెనీ కన్నా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐటీ రైడ్లు అనేవి అవును అవును ఉన్నాము, అవును 100% రాంగ్. నేను ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నాను మీ వేదికగా, ఎటువంటి కస్టమర్స్ ఎవరైనా అసోసియేషన్ తరఫున కావాలంటే వాళ్ళని చేయాలని తెచ్చుకోవచ్చు. నేను ఓపెన్ ఫోరంలోనే మీ మధ్యలోనే నేను ఉండి నేను ఛాలెంజ్ ఫేస్ చేస్తాను. ఎటువంటి నిధుల మరలింపు జరగలేదు. అదొక సపరేట్ సంస్థ, ఇదొక సపరేట్ సంస్థ. ఆ బిజినెస్ వేరు, ఈ బిజినెస్ వేరు. ఏ బిజినెస్కు ఆ బిజినెస్కు సపరేట్ ఐడెంటిటీస్ ఉన్నాయి, సపరేట్ లిమిట్స్ ఉన్నాయి, సపరేట్ పాలసీస్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇవి లేనిపోని అపోహలు మీ మైండ్లో పెట్టుకొని మీరు ఎటువంటి గాబరా కానీ భయం కానీ చెందవలసిన అవసరం ఎటువంటిది లేదు. ఎటువంటి నిధుల మరలింపులు ఎక్కడా కూడా జరగలేదు. మేము టోటల్ ప్రాజెక్ట్ వైజ్ తీసుకుంటామండి. కాకపోతే బ్లాక్ 8 and 9 వరుసగా ఇంత కొంతమంది నిరసనకారులు మా మీద కేసులు వేయడంతో ఒక 2 years లేట్ అయింది. అవన్నీ కూడా మళ్ళీ మేము రేరా దృష్టికి తీసుకెళ్తాము. బ్లాక్ 8 and 9 డెలివరీ టైం లైన్స్ కస్టమర్స్ అందరు కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు వరకు మేము అందించలేము, నెక్స్ట్ ఇయర్ 26 వరకు. ఒక బ్లాకు 27 డిసెంబరు, ఒక బ్లాకు 28 డిసెంబర్ అవుతుందని క్లియర్గా మీకు ఇచ్చిన షెడ్యూల్లో కూడా చూపించాను. గో టు దట్ షెడ్యూల్ వేర్ ద బ్లాక్ డేట్ డెలివరీ డేట్స్ ఆర్ మెన్షన్. జూమ్ ఇన్ లిటిల్ బిట్. సో ఇందులో బ్లాక్ 8 చూస్తే కనుక ఫిబ్రవరి 28 వరకు. అంటే అంటే బ్లాక్ 8లో ఎవరైతే ఉన్నారో బ్లాక్ 8 ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు. అందులో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడన్నా మార్చుకోవచ్చు. మీకు చూపించిన విధంగా ఇంకా 645 ఫ్లాట్స్ మా అన్సోల్డ్ ఉన్నాయి. ఇక ఎనీవేర్ దే కెన్ మూవ్. వాళ్ళు తీసుకోవచ్చు, ఎటువంటి ఛార్జెస్ లేకుండా మేము వాళ్ళని షిఫ్ట్ చేస్తాము. ఆగస్ట్లో మెజారిటీ ఆఫ్ ద బ్లాక్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. 3+3+2 8 బ్లాక్స్, ఆల్మోస్ట్ 2000+ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. ఈ 3 and 12 ఉన్న వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి యాజ్ పర్ రేరా నామ్స్ లేట్ అయిన తర్వాత ఏ కాంపెన్సేషన్ వాళ్ళు అనౌన్స్ చేయమంటే వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తాము. 9 and 8 వాళ్ళకు కూడా అట్లాగే కాంపెన్సేషన్ అనేది రేరా నామ్స్ ప్రకారంగా ఆగస్ట్ 26 తర్వాత వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పనులు చేశారండి. ఈరోజు మీరు చూస్తే కనుక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 4th సిటీ అని, దాని తర్వాత ఆర్ఆర్ఆర్ అని, అట్లాగే కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు డిఫెన్స్ వాళ్ళతోని చర్చలు జరిపి మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ల్యాండ్లో కూడా అక్విజిషన్ అనేది ఈరోజు మీరు చూస్తే ప్యారడైజ్ సర్కిల్లో చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను, అందుకని ఒక 10 minutes లేట్ అయ్యాను దానివల్లనే రోడ్ వర్క్స్తోని. సో అటువంటిది ఏం లేదండి. ఎక్కడ కూడా ఏ మార్కెట్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. బెంగళూరు మార్కెట్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, బాంబే కానివ్వండి, ఇట్స్ జనరల్ మార్కెట్ సినారియో. ఈ లాస్ట్ 2 years ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఆగస్ట్ నుంచి మార్కెట్ బాగుంది, ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. ఈ రీసెంట్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆఫీస్ స్పేస్ ఇంకా బాగుంది. ఈరోజు మీరు ఆఫీస్ స్పేస్ చూస్తే కనుక చాలా పికప్ అయింది. ఎంతో రెసిడెన్షియల్ కంటే కూడా ఆఫీస్ స్పేస్కు మాకు చాలా డిమాండ్ పెరిగింది ఈ మధ్య 3 monthsలో. రెసిడెన్షియల్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది కాబట్టి మనం పాజిటివ్ డైరెక్షన్గా ముందుకు పోతున్నాం. మేము ఎవరు నిరసన వ్యక్తం చేసినా కూడా వాళ్ళకు రిప్రజెంటేటివ్స్ అనేటివి మనం చేసుకోవాలనుకుంటున్నాము. నిన్న నిరసనకారులు అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ డిమాండ్ సింగిల్ పాయింట్ అజెండా ఒకటే, మాకు ఈఎంఐ ఇవ్వండి. ఈఎంఐ అనేది బిల్డర్ అప్లికేషన్ కాదండి. మేము ఈఎంఐ ఇవ్వము. ఈఎంఐ ఇచ్చే సబ్జెక్ట్ అనేది మేము ఎక్కడా కమిట్మెంట్ చేయలేదు. ఎటువంటి రూల్ పొజిషన్ కూడా లేదు, 100% ఉండదు. ఎందుకు ఉండదంటే ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా కొంతమంది నిరసనకారులు అందరూ తెలిపినప్పుడు 2 blocks FTL బఫర్లో ఉన్నాయన్న విషయంతో మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ప్లస్ హైడ్రా వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో అవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి తేల్చారు. ఒక్కరు కాదు, దాదాపుగా 3 బృందాలు వచ్చారు. ఇరిగేషన్ బృందము, రెవెన్యూ బృందము, హైడ్రా బృందాలు అందరు కూడా వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మాకున్న ఇరిగేషన్ యూనివర్సిటీకి
ప్లస్ మాకున్న పర్మిషన్ స్టేటస్కు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారన్న విషయము ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు ధృవీకరించారు. ఇది 100% మేము డే 1 కూడా అదే చెప్పాము. మేము కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నామని, ఎటువంటి కబ్జా చేయవలసిన అవసరం కానీ, ఇటువంటి ఆక్రమాలకు పారుకోవాల్సిన అవసరం కానీ మాకు ఏం లేదు. అయినా మేము ఎవరైనా అక్కడ 1 ఏకర్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటే మేము ఇల్లు కట్టుకుంటామా? ఈరోజు FTL బఫర్ అనేది హైడ్రా వచ్చిన తర్వాత స్వాగతించిన వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి నేనే ఉన్నాను. హైడ్రాను స్వాగతిస్తున్నాం. ఎంతో బాగా మంచి పనులు చేస్తున్నారు హైడ్రా వాళ్ళు. ఈరోజు మీరు చూస్తే కనుక రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో గేటెడ్ కమ్యూనిటీస్, పార్క్స్, ఎంతోమంది హైడ్రా రావడంతో రిలీఫ్గా ఉండి చాలా మంచి పనులకు వాళ్ళు టేకప్ చేస్తున్నారు. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దట్. అండ్ మీరు మా చూస్తే కనుక అఫీషియలీ, లీగలీ ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ కన్ఫర్మ్డ్, ఇంక్లూడింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ మనకు 4 డిపార్ట్మెంట్స్ తోటి ఎటువంటి ఏం లేవు. అన్ని క్లియరెన్సెస్ మాకు క్లియర్గా వచ్చేసాయండి. ఇంకా అర్బన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, మా బాచుపల్లి ప్రాజెక్టులో దీంట్లో 2 ఏకర్స్ ల్యాండ్ మేమే గిఫ్ట్ డీడ్ చేశాం గవర్నమెంట్కు ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాంట్లో FTLలో బఫర్లో వస్తుందని మాకున్న పాత ఇరిగేషన్ ఎన్ఓసి ప్రకారము రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేశాము. వాసవి సరోవర్ అన్న ప్రాజెక్టు హైడ్రా గురించి మీరు తెలిపిన క్వశ్చన్కు మనకు రంగనాథ్ గారు మా సైట్ విజిట్ చేసిన మాట వాస్తవమే. ఆ సైట్ చూస్తే కనుక ఎలా ఉంటుందంటే, మీరు అది చిన్న మైసమ్మ చెరువు ఒకవైపు, కాముని చెరువు ఒకవైపు, మధ్యలో మా సైట్ ఉంటుంది. అయితే దీంట్లో ఇరిగేషన్ ఎన్ఓసి మేము తీసుకున్న తర్వాత దీంట్లో పక్కన ఒక పెద్ద ఏరియా ఉన్నది. అంటే చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయన్నమాట. అన్ని 550 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్ చిన్న ఇల్లులు ఉన్నాయి అక్కడ సైడ్ అంతా. సో అక్కడ సైడు ఒక్కసారి వర్షం పడితే కనుక కాలనీ అంతా టోటల్లీ వాటర్తో స్టాగ్నేషన్ అవుతుందని అప్పుడున్న సిటీ CCP దేవేందర్ రెడ్డి గారు మాకు ఏం ప్రపోజల్ పెట్టారంటే, ఈ 2 చెరువులకు మీరు కొద్దిగా 18 మీటర్స్ నాలా మీరు వదిలిపెట్టడం వల్ల ప్రజలకు బాగుపడుతుంది అనుకుంటే 3 ఏకర్స్ మేము ల్యాండ్, మా పట్టా ల్యాండ్ కోల్పోయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్కు గిఫ్ట్ డీడ్ చేసి మా సొంత ఖర్చుతోని దాదాపుగా 25 crores ఎక్స్పెండిచర్ తోటి 18 మీటర్స్ బాక్స్ డ్రైన్ అనేది నిర్మించడం జరుగుతున్నది. ఈ బాక్స్ డ్రైన్ నిర్మాణంలో ఆ నిర్మిస్తున్న టైంలో రంగనాథ్ గారు విజిట్ చేశారు. ఏదైతే వాళ్ళు చెప్తున్నారో 12 మీటర్ల నాలా కాదండి, 18 మీటర్ల నాలా బాక్స్ డ్రైన్ విత్ 9 మీటర్ బఫర్ ఐదర్ సైడ్, 9 మీటర్ ఇటు 9 మీటర్ అటు కంప్లీట్ కూడా వదిలిపెట్టాము. దాని తర్వాత రంగనాథ్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా అటువంటి మిస్కమ్యూనికేషన్ ఉండి అటువంటి న్యూస్ ఏమైనా వచ్చిండొచ్చు, కానీ నేను పర్సనలీ విజిట్ చేశాను. అయితే ప్రజలు ఏదో అనుకుంటారండి ఈ సంబంధించిన సబ్జెక్ట్ విషయానికి, మీరు క్లారిటీగా మాకు నోటీస్ ఇవ్వండి అంటే హైదరాబాద్ మాకు నోటీస్ కూడా ఇచ్చారు. అక్కడ వాళ్ళు వచ్చిన కారణం ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి వర్క్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా అక్కడ మన మట్టి అది వేయడం జరిగింది, అది క్లియరెన్స్ చేయండి, ఆ క్లియరెన్స్ అక్కడ ఉన్న నాలా పైన ఉండొద్దు అంటే బాక్స్ డ్రైన్ కట్టేటప్పుడు కంపల్సరీ వర్క్ చేసేటప్పుడు ఉంటుంది సార్ అని మేము ఎక్స్ప్లెయిన్ చేశాము. అయితే వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి మాకు ఇదే విషయం అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ నాలా వర్క్ కూడా కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు స్మూత్ వాటర్ ఫ్లో ఉంది. 18 మీటర్స్ బాక్స్ డ్రైన్, కాంక్రీట్ బాక్స్ డ్రైన్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్. వీ హ్యావ్ గివెన్ 3 ఏకర్స్ ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్. మేము అన్ని పబ్లిక్ కోసం ఇచ్చి మా సొంత ఖర్చులు పెట్టుకొని క్లారిటీ లేకుండా, ఎవరు కొద్దిగా క్లియర్ కమ్యూనికేషన్ లేకుండా ఇటువంటి అపోహలన్నీ సోషల్ మీడియాలోనూ బయటికి వెళ్ళి ఇటువంటి అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న కారణంతో ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 100% ఇస్తాం. దీంట్లో ఇవ్వకపోవడానికి ఏం లేదు. మీకు చూపించిన విధంగా ఆల్రెడీ 3 ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. ఈ ప్రాజెక్టు కూడా 100 మాకు 8 and 9 బ్లాక్ ఏదైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేనో మాకు లాస్ట్ సెప్టెంబర్ మంత్లో క్లియర్ అయినాయి. దాని తర్వాత చాలా వరకు మాకు బ్యాంక్ ఫండ్స్ కూడా వచ్చాయి, మా కస్టమర్ సపోర్ట్ కూడా కొంతమంది ఉన్నది. చాలా వరకు మేము ముందుకెళ్ళి డే టు డే ప్రాజెక్ట్ కంప్లీషన్ మీదే కంప్లీట్గా ఫోకస్ పెట్టాము. దీని మీదనే స్టిక్ ఆన్ అయ్యి వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ దిస్ వన్, వీఆర్ గోయింగ్ టు కంప్లీట్లీ ఫోకస్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్ కంప్లీషన్ ఇన్ టైం. అదే విషయము మంచి ప్రశ్న అడిగారు అందరు సోదరులు, మీడియా మిత్రులు అందరూ కూడా. మీకు తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పేది ఏముండదు. చెడు అనేది తొందరగా ప్రవలిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. సో మంచి అనేది చేయడానికి చాలా టైం పడుతుంది. మంచి అనేది తొందరగా స్ప్రెడ్ కాదు. మన మిత్రుడు అడిగిండు ఆడియో క్లిప్ వచ్చిందని, దాని తర్వాత గంట సేపటి తర్వాత అదే మిత్రుడు అదే ఆడియో క్లిప్ పెట్టిండు 15 minutes తర్వాత, మాకేం ఇష్యూ లేదండి అని చెప్పి. అటువంటిది ఏం పోలేదే మరి మీడియా లోపల, ప్రెస్ లోపల ప్రాబ్లం ఉందనేదే పోయింది. ఆ కస్టమర్ అనేది అతను మానసిక పరిస్థితితోని కొద్దిగా ఆందోళన చెంది అటువంటి మనకు ఆడియో క్లిప్ రిలీజ్ చేశాడు. కానీ అవును
కాదు కాదు 100% రాంగ్ అండి. ఎవ్వరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మేము వాసవి బ్యాంకు నడిపేయట్లేదు ఇక్కడ. మాది నిర్మాణ సంస్థ. నిర్మాణ సంస్థలో మేము ఫ్లాట్ విక్రయాలు చేస్తాము. మాది ఈరోజు మీరు నా దగ్గర ఎఫ్డీ పెట్టలేదు, మీరు నా దగ్గర డబ్బు దాచుకోలేదు. మీరు ఈరోజు ఫ్లాట్ మీకు ఇష్టపడే ఎవరైనా కన్స్యూమర్ వచ్చి కొనుక్కున్నాడు అనుకోండి, దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు ఈరోజు కొనుక్కొని రేపు వచ్చి నాకు వద్దండి, నా డబ్బు నాకు కిందకి ఇచ్చేయండి అంటే, మీరు బ్యాంకులో డిపాజిట్ చేయలేదు. నాదేమి బ్యాంకింగ్ బిజినెస్ కాదు నాది. మాది నిర్మాణ సంస్థ. మీరు ఇష్టపడే ఫ్లాట్ అగ్రిమెంట్ చేసుకొని మీకు నచ్చిన ఫ్లాట్ సెలెక్షన్ చేసుకొని కొనుక్కున్నారు. దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు ఫ్లాట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే ఫ్లాట్ క్యాన్సిలేషన్ పాలసీ ఉంటుంది. ఈ ఫ్లాట్ క్యాన్సిలేషన్ పాలసీకి మీకు డబ్బు ఎప్పుడు రిఫండ్ అనేది టైం లైన్ ఉంటుంది. 6 months ఉంటుంది, కొన్ని 9 months ఉంటాయి, కొన్ని 1 year ఉంటాయి. కొన్ని బిల్డర్స్ వాళ్ళ ఓన్లీ క్యాన్సిలేషన్ ప్రకారంగా వాళ్ళు ఇంకా మేము రిటర్న్ ఇవ్వము, మేము ఓన్లీ ఫ్లాట్ సేల్ చేసిన తర్వాతనే ఇస్తామన్న వాళ్ళ క్యాన్సిలేషన్ పాలసీ ఆ కన్జ్యూమర్ నచ్చే కొనుక్కుంటాడు. తర్వాత వాళ్ళకి ఎదురయ్యే ఫైనాన్షియల్ పరిస్థితుల వల్ల ఇక్కడ మా డబ్బు ఉందని వచ్చి మాకు త్వరగా ఇవ్వండి అంటే మేము వీఆర్ వెల్కమ్, నో ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఉంటే కనుక మేము తీసుకుంటాము, మాకు మాకు మా చేతుల్లో ఉంది, మాకు అనుకూలంగా ఉంది, మేము చేస్తాము. అది బయ్యరు ప్లస్ మా సబ్జెక్ట్ సంబంధించిన విషయమే కానీ ఆ పర్టికులర్ కస్టమరే కాదు అండి. టోటల్ ఈ రోజు వరకు మాకు 10,500 కస్టమర్స్ ఉన్నారు. 10,500 కస్టమర్స్కు మేము ఫ్లాట్స్ ఈరోజు సేల్ చేస్తే ఒక వ్యక్తి వచ్చి ఉండొచ్చు, దానివల్ల మొత్తం సంస్థను తప్పు పట్టడం అనేది తప్పు. ఇప్పుడు మీకు అందరూ తెలుసు, ఒక చిన్న ఎగ్జాంపుల్ను చూపించి అన్ని డిపార్ట్మెంట్ని తప్పడం మనం ఎట్లయితే రాంగో, ఒక చిన్న ఉదాహరణ పట్టుకొని సంస్థనే రాంగు, సంస్థ కరెక్ట్ లేదనడం కూడా 100% రాంగ్. 100% ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాము అంటే వినండి, ఇప్పుడు కస్టమర్లు ఉన్నారనుకోండి, స్వేచ్ఛగా చెప్పుకోవాలంటే 200 మంది వస్తే ఎట్లా వింటాము, ఏమని చెప్తాము. ఆల్రెడీ మీకు ఎప్పుడైతే నెసెసిటీ ఉంటుందో, మీకు వీడియో చూశారు ఈరోజు. ఆ వీడియో సిద్ధ్ కన్వెన్షన్కి 2000 మెంబర్స్ వచ్చారు. మేమే మీటింగ్ పెట్టాం, 2000 కాదు 3000 రండి, అందరు కస్టమర్లు రావాలని. డే టు డే అప్డేట్ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే కనుక జనరిక్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళకు మనం అడాక్ కమిటీ అని ఒకటి నిర్మించాము. ప్లస్ అది కాకుండా ఒకటి మా కస్టమర్ యాప్ ఉంది, ఆ పోర్టల్ ద్వారా వాళ్ళ క్వైరీస్ ఏమైనా ఉన్నా మేము రెస్పాండ్ అవుతున్నాము. అది కాకుండా ఎవరైనా వస్తే కనుక మనకు అడాక్ కమిటీ వాళ్ళు వచ్చి అసోసియేషన్ ఫామ్ అయితే వాళ్ళతో మేము చర్చలు జరపడానికి ఎనీ టైం రెడీ. అంతేగాని ఇటువంటి వాతావరణంలో చర్చలు జరగవండి ఎప్పుడు నిరసన వాతావరణం ఉంటే. దీంట్లో ఎవరో కొంతమంది ఉండవచ్చు, 100-150 మెంబర్స్ వచ్చి ఉండొచ్చు, కానీ 3000 మెంబర్స్లో 100 మెంబర్స్ అని నాట్ ఈవెన్ 10%. సో నేను మీ ద్వారా అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ఎవరెవరైతే కస్టమర్స్ ఉన్నారో మాకున్న 10,500 ఫ్లాట్స్లో వచ్చిన వాళ్ళు నాట్ ఈవెన్ 5% కన్నా తక్కువ ఉండొచ్చు. వాళ్ళ వ్యక్తిగత కారణాలతోని వాళ్ళ యొక్క రూల్ పొజిషన్స్ అవుట్ ఆఫ్. కానీ ఇప్పుడు మొన్న ఒక కస్టమర్ వచ్చాడండి నా దగ్గరికి, నేను డబ్బు ఇచ్చానండి, నాకు ఇప్పుడు కొద్దిగా వేరే ఎమర్జెన్సీ ఉంది, నా ఫ్లాట్ క్యాన్సిల్ చేసుకుంటాను, నాకు ₹2 వడ్డీ వేసి నాకు డబ్బు వెనక్కి ఇవ్వండి అని అడుగుతాను. ఈజ్ దేర్ ఎనీ రూల్ పొజిషన్ దట్ వీ హ్యావ్ టు గివ్? ఆర్ వీ ఆబ్లిగేటెడ్ టు గివ్? ఈజ్ దేర్ ఎనీ మ్యాండేట్? ఈజ్ దేర్ ఎనీ రూల్ లైక్ దట్? నో. హౌ కెన్ కస్టమర్ డిమాండ్? ఇట్ ఈస్ రాంగ్. సో అట్లనే విధంగా ఏదైతే మేము యాక్సెప్ట్ చేస్తుంది ఏంటంటే, మా సంస్థ తరఫున ప్రాజెక్ట్స్ అనేటివి ఈచ్ ప్రాజెక్టు 6 months to 1 year డిలే ఉన్నమాట 100% వాస్తవం. ఐఎమ్ అక్నాలజింగ్ దట్ ఫ్యాక్ట్. ఐ వుడ్ లైక్ టు రియలీ రిట్రీవ్ అండ్ రెసిప్రోకేట్ దిస్ ఫ్యాక్ట్. ప్రాజెక్టు డిలే ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే మార్కెట్ 1-2 years నుంచి కొద్దిగా స్లోగా ఉంది. సిబ్బందిని అనేటివి ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతున్న కొద్దీ మీకు చూపించిన విధంగా 3 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేశాము. 3 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేపట్టాలంటే మార్కెట్ అనుకూలంగా ఉంటే, మా చైర్మన్ గారు సముఖ్యత ఉంటే కనుక మేము హ్యాండ్ ఓవర్ చేపడతాం. కొత్త ప్రాజెక్టు చేపట్టినప్పుడు, పాత ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఉన్న సిబ్బందిని పెట్టుకొని ఏం చేసుకుంటాం? మీకు అర్థమైందా నేను చెప్పిన పాయింట్? పాత ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది, డెలివరీ అయిపోతుంది, ఈ సిబ్బంది మాకు అవసరం లేదు కదా, కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేస్తే మాకు కావాలి వాళ్ళు. ఇటువంటి దాంట్లో ఎట్లయితే ఉంటుందో టెంపరీ ఉద్యోగులు ఉండొచ్చు, పర్మనెంట్ ఉద్యోగులు ఉండొచ్చు, డైలీ ఉద్యోగులు ఉండొచ్చు. అటువంటి దాని గురించి ఏమైనా మీకు ఉండొచ్చు, కానీ వేరే దానికి ఏం లేదు. ద ఫ్యాక్ట్ ఐ వుడ్ లైక్ టు రియలీ అక్నాలెడ్జ్ అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ త్రూ యూ 6 months to 1 year ఉన్న డిలే మాట వాస్తవమే. కానీ మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము, హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని ఫోకస్ పెట్టాము, దానిపైన చేస్తామని ఆశిస్తున్నాం. 100% రెగ్యులేషన్స్ ఉన్నాయండి. రేరా నామ్స్ ప్రకారంగా ఒకవేళ ప్రాజెక్ట్ లేట్ అయితే రేరా డెడ్లైన్ తర్వాత 9 to 10% ఇంట్రెస్ట్ ఆ ప్రకారంగా రేరా నిబంధనల ప్రకారంగా కస్టమర్స్కి అందివ్వమని బిల్డర్కు రేరా వాళ్ళు డైరెక్షన్ చేస్తారు. ఆ నిబంధనలను తప్పకుండా దాన్ని తీసుకొని దాన్ని పాటిస్తూ
అందరికి కూడా ఆ అమౌంట్ కూడా ఇచ్చి త్వరగా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ ద్వారా అందరికి కూడా భరోసా ఇస్తూ నేను చెప్తున్నాను.